ఇంద్రనీల్ మీరు చెప్పండి, ఒక రాజకీయ విశ్లేషకులుగా ఈ జరుగుతున్న పరిణామాలు మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇది ఎంతవరకు నిజమని మనం నమ్మొచ్చు? ఒక చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏర్పడింది. అన్ని దాదాపుగా 3 రాజకీయ పార్టీలు కూడా దీని గురించి తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. ఏం జరిగింది అని మీరు అనుకుంటున్నారు? ఇలాంటి సందర్భాలు చాలాసార్లు జరిగినాయి సార్. ఇప్పుడు ఇలాంటి సందర్భం జరిగిన ప్రతిసారి ఇప్పుడు ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా ఒక 2-3 వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలోని ఇన్ఫర్మేషన్ని ఇలా ఒక థర్డ్ పార్టీ పర్సన్ మాట్లాడినప్పుడు ప్రూఫ్ లేదు అంటే తనకి ఒకవేళ మంచి స్ట్రాంగ్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉందన్నా కూడా ఆ సోర్స్ని ఎవరు బయట పెట్టుకోరు కదా. అన్నెసర్లీ నేను ఫేస్ చేస్తూ ఇబ్బంది పడి నా సోర్స్ని నేను ఇబ్బందిలోకి లాక్కురాను. కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లు జరిగినప్పుడు ఇవి రాజకీయం కావచ్చు, విశ్లేషణ అప్పుడు అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో జరిగినప్పుడు దీన్ని కేసులు పెట్టుకోవటం ఇవన్నీ చూస్తుంటేనేమో ఇది డైవర్షన్ పాలిటిక్స్ లాగా చూస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మారథాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ రన్ చేశారు. దాని గురించి ఇప్పుడు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఏ మీడియా కూడా డిస్కస్ చేయదు. ఇప్పుడంతా ఏంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారు, నిజంగా ఇలా ఉందా అనేది. రెండోది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి పొత్తు కుదిరే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ ఎలా ఉంది అంటే వాళ్ళ క్యాడర్ బేస్ ఏంటి అంటే ఆ క్యాడర్ బేస్ అనేది బీజేపీతో పొత్తులోకి వెళ్తే ఆ క్యాడర్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అంటే ఇప్పుడు ముస్లిం ఓటు మేజర్గా ఉంటుంది వైఎస్ఆర్సీపీకి, కొంత క్రిస్టియానిటీ ఓటు ఉంటుంది. మరి ఆ ఓటు ట్రాన్స్ఫర్ అయిద్దా లేదా అని ఉన్నప్పుడు అంత ఈజీ డెసిషన్స్ కాదు అది. రెండోది ఇక్కడ జనసేన ఒక మిస్టేక్ లాగా కనపడుతుంది నాకు. ఏం మిస్టేక్ అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో జగన్ చంద్రబాబు అనే డిస్కషన్ నడుతుంది కానీ వాళ్ళకి బీజేపీతో ఉన్న సత్సంబాలు వీళ్ళిద్దరి కంటే కూడా జనసేనని ఎక్కువ నమ్మినట్టు కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పిన విశ్లేషణ ప్రకారం చూసుకున్నా కూడా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వాళ్ళు ఎవరు? జనసేన వాళ్ళు. అంటే మిగిలిన 2 పార్టీల డిస్కషన్ ఒకవేళ జరిగితే అంత నమ్మింది ఎవరిని బీజేపీ వాళ్ళు ఈ 3 పార్టీల్లో? జనసేన. కానీ ఈ జనసేన పాపం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసు పెట్టారు. ఇది అంటే దాన్ని యాక్చువల్గా ఏంటంటే కేసు పెట్టచ్చు, లేదు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని పొలిటికల్ మైలేజ్గా కూడా వాడుకోవచ్చు. అయితే మీరు చెప్పినట్టుగా ఏంటంటే దీంట్లో కేసులు పెట్టాల్సింది వైసీపీ, కానీ కేసులు పెట్టింది జనసేన. ఆబ్వియస్లీ అలా కనబడుతుంది. ఇంకొకటి చూడండి సార్, నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెబుతా చూడండి. అన్స్టాపబుల్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, బాలకృష్ణ గారు రన్ చేస్తారు. చంద్రబాబు గారు వచ్చిన ఎపిసోడ్ కానీ మీరు ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూసుకోండి ఎవరైనా. అంటే రామారావు గారి దగ్గరికి ఒక 5 అంటే హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, చంద్రబాబు గారు, ఇంకో 5 లోపలికి వెళ్తే పార్టీ వ్యవహారమా కుటుంబ వ్యవహారమా అని సీనియర్ ఎన్టీఆర్ గారు అడిగితే ఇది పార్టీ వ్యవహారం అంటే మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోండి, ఒక చంద్రబాబు గారిని మాత్రమే లోపల ఉండమన్నారనేది ఆ డిస్కషన్లో చంద్రబాబు గారు బాలకృష్ణ గారు చెప్పింది. ఇప్పుడు ఈ 5 బతికొంది కేవలం బాలకృష్ణ అండ్ చంద్రబాబు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు తలుపేమన్నారంటే తలుపేసి గోడ బయట నుంచున్నారు మిగిలిన వాళ్ళంతా. కానీ లోపల రామారావు గారు చంద్రబాబు గారు మాట్లాడుకున్న దానికి ఈ రోజున బాలకృష్ణ గారు సాక్షి. ఏం మాట్లాడుకున్నారు అనే టాపిక్కి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు నిన్నారా? 2 పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 మంది అమ్మాయిలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అపహరించబడ్డారు, కేంద్ర నిఘా వర్గాలు మాకు చెప్పారన్నారు. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఫస్ట్. ఇప్పుడు అంటే ఆ రోజు ప్రజలు నమ్మారు, నేనేమి ఇప్పుడు ఆ కంక్లూషన్ కూడా చెప్తాను మీకు. ఈ రోజును చూసుకుంటే ఫస్ట్ ఆ ఆరోపణ రాంగ్. 2 ఆ నిఘా వర్గం ఇప్పుడు ఆరోపణ రాంగ్ అయినప్పుడు కేంద్ర వర్గాలు చెప్పుండవు కదా. కేంద్ర వర్గాలు విత్ ఇన్ఫర్మేషనే చెబుతాయి కానీ వితౌట్ ఇన్ఫర్మేషన్ చెప్పవు కదా. మరి ఈ రోజున మీరు ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ప్రాపర్ ఇన్ఫర్మేషను సోర్సు లేకుండా మీరు ఎలా మాట్లాడతారు అన్నప్పుడు మీరు కూడా మాట్లాడున్నారు, మీ పార్టీ అధినాయకుడే మాట్లాడున్నారు, రెండో పార్టీ అధినాయకుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుండారు. నేనేమి ఇది వైసీపీ ఎక్సెప్షన్ అని చెప్పట్లా. ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో కొన్ని సందర్భాలలో ఆరోపణలు చేసుకోవటం, ప్రతి ఆరోపణలు చేసుకోవటం, దీన్ని ప్రెస్సుల ద్వారానో డిబేటుల ద్వారానో సాల్వ్ చేసుకోవాల్సిన వాటిని ఖండించవచ్చు. అవన్నీ పక్కన పెట్టేసి ప్రతిదానికి ఈరోజు అధికారం ఉంది కాబట్టి మేము కేసులతోనే ముందుకెళ్తాము అంటే అది ఏమైంది సార్? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నారు. ఆయన వయసు రీత్యా అవ్వచ్చు, అవన్నీ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారితో ఉన్న సత్సంబంధాలు అవ్వచ్చు. ఆ కేసులు ఎక్స్టెన్షన్కి వెళ్ళినాయి అనుకుందాం. ఆ కేసులు ఎక్స్టెన్షన్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఆయన ఇంకా కసిగా చేస్తాడు కదా. ఆయన యాక్చువల్గా న్యూట్రలే, ఆయన అన్ని పార్టీలని విమర్శిస్తాడు. ఆబ్వియస్లీ ఏమైందంటే సార్, విశ్లేషకులు అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ఎప్పుడూ కూడా మెజారిటీ ఆఫ్ మీడియా, మెజారిటీ ఆఫ్ విశ్లేషకులు ప్రతిపక్షంలో ఉన్న పార్టీల తరపునే మాట్లాడతాయి.
ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అంటే పార్టీలకు ఫేవర్ కాదు, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి కాబట్టి అది ప్రతిపక్షానికి ఫేవర్గా కనపడింది. అందువలన ఆయనకి ఇప్పుడు వైసీపీ ముద్ర వేసేయటం పాపం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే అసలు యాక్చువల్ స్టేట్ ఇష్యూస్ అన్నీ డైవర్ట్ అయిపోయి బీజేపీతో పొత్తు ఎవరు ఉంటారు అనే డిస్కషన్ మీద స్టేట్ అంతా డిస్కస్ అవుతూ కేసులు నడుస్తున్నాయి. అంటే బీజేపీతో ఎవరుంటే వాళ్ళు అధికారంలోకి వస్తారని పార్టీలు కూడా నమ్ముతున్నాయా? ప్రజలు ఇప్పుడు అదే నమ్ముతున్నారు. బీజేపీతో ఎవరుంటే వాళ్ళు వ్యవస్థల సహాయంతో అధికారంలోకి రాగలము అని గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా ఏం చెబుతున్నారు అన్ని పార్టీలు, నేను అక్కడ వైసీపీ, జనసేన, టీడీపీ అందరూ ఏం చెప్పాలని చూస్తున్నారు? బీజేపీతో మేముంటామంటే మేముంటామనే కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలు పోరాడుతుంది. అంటే ఏంటి? బీజేపీతో ఎవరుంటే వాళ్ళు అధికారంలోకి వస్తారు, బీజేపీని మెప్పించలేకపోతే ప్రతిపక్షంలో ఉంటారు. సో ఇవన్నీ కూడా వ్యవస్థలు సరిగా పనిచేయనప్పుడు ఇలాంటి జరుగుతాయి. సో ఇప్పుడు ఒకసారి